ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనను సడలించింది. 9 గంటల తర్వాత 5 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థుల్ని అనుమతించాలని అన్ని సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు 8 గంటల 45 నిమిషాలకే పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని సూచించింది. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం నిబంధనను సడలించింది. 9 గంటల తర్వాత 5 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థుల్ని అనుమతించాలని అన్ని సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు 8 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని సూచించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది ఇంటర్ బోర్డు. ఎంత రిలీఫ్ ఇది స్టూడెంట్స్ కి? సౌజన్య, వాస్తవానికి ఇంటర్ పరీక్షల పైన ఇంటర్ బోర్డు గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఉదయం 9 తర్వాత, అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లలో చాలా మంది పిల్లలు అనేక కారణాల వల్ల, ట్రాఫిక్ కానీ, సెంటర్ల కొంత గుర్తింపు కానీ, సెంటర్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అక్కడ బస్సులు సరిగ్గా అందకపోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మీద ఎక్కువ పడుతుందని చెప్పి ఇంటర్ బోర్డు భావించింది. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు లేట్ వచ్చి పరీక్షలు రాయలేకపోయినా వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రము పరీక్ష మిస్ అయితే వాళ్ళ కెరియర్ లో 1 ఇయర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇంటర్ బోర్డు భావించింది. ఈ తరుణంలోనే ఏదైతే ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ విద్యార్థులకు ఇచ్చింది. అన్ని జిల్లాల అధికారులు, అంటే డిఐఓలు కానీ అందరికీ కూడా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే 9,20,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే చాలా వరకు కూడా బోర్డు కూడా పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కొన్ని అభ్యంతరాలు రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు సెంటర్ కు తొందరగా చేరుకోవాలని చెప్పి ప్రయాణాల్లో కూడా కొంత యాక్సిడెంట్లకు గురైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఈ తరుణంలో ఇంటర్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. చాలా పెద్ద డిసిజన్ అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డుకు పలు సూచనలు కూడా చేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటర్ పరీక్షల విషయంలో చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కెరియర్ టర్నింగ్ పాయింట్ కనుక కొంత ఆందోళనతోని టెన్షన్ తోని ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చే తరుణంలో ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ఏదైనా బైక్ లో వంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి సమస్యలు కూడా మనం చూసాం. ఆటోలలో వస్తారు, సిటీ బస్సులలో వస్తూ ఉంటారు, కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, చాలా వరకు రోడ్ డైవర్షన్స్ ఉంటాయి వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి సమస్యల వల్ల చాలా మంది పిల్లలు కొంత ఆలస్యంగా వస్తున్నట్టు కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది. అయితే ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. విద్యార్థులు ఎవ్వరు కూడా ముందుగానే సెంటర్లకు చేరుకోవాలి. 8:45 వరకే సెంటర్లకు చేరుకుని ఉంటే వాళ్ళకి లోపల ఓఎంఆర్ సీట్ కానీ, అక్కడ రూమ్ లో వెళ్లి కూర్చోవడం, ఆ తర్వాత పేపర్ చదువుకునేందుకు ఇదంతా కొంత టైం ఉంటుంది అని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా రావడంతో బోర్డు అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచింది. ఎవరైనా విద్యార్థికి సాయం కానీ ఏదైనా హెల్ప్ గా వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించాలని చెప్పి బోర్డు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీదనైతే ఎప్పుడు కూడా 1 నిమిషం నిబంధన కఠినంగా అమల్లో ఉండేది. కానీ విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు అయితే 1 నిమిషం నిబంధనను సడలించింది. సౌజన్య, థ్యాంక్ యూ.